హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి స్మాల్ లైఫ్. ఈరోజు అయితే మా పెద్ద పాపది బర్త్డే ఉందన్నమాట. తన బర్త్డే కోసం ఈవినింగ్ టైంలో వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఏం ప్రిపేర్ చేస్తున్నాను, ఏంటి, బర్త్డే ఎలా జరిగిందని చిన్నగా వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఒక మిక్చర్ ప్యాకెట్, ఒక చాక్లెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ కేక్ అయితే తెప్పించేసాను. ఇంకా చికెన్ తీసుకొచ్చేసాను. ఇంకా వంట అయితే మొదలు పెడుతున్నాను అనమాట. పిల్లలు యాక్చువల్గా చికెన్ బిర్యానీ అడిగారు. చికెన్ బిర్యానీ చేయి మమ్మీ అంటే వాళ్ళ కోసం అని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్యన పిల్లలు పెద్దగా అవుతున్నారు కదండి, చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు నాకు. చిన్న చిన్న పనులలో చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆనియన్స్ అయితే వాళ్ళే కట్ చేసి ఇచ్చారు. వెజిటేబుల్స్ కట్ చేయడం కానివ్వండి, చిన్న చిన్న క్లీనింగ్ పనులు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చాలా హెల్ప్, నేను చెప్పకముందే కొన్ని చేసేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా చిన్నప్పటి డేస్ నాకు గుర్తుకొస్తున్నాయి అనమాట. మా మమ్మీకి నేను ఎట్లా హెల్ప్ చేసేదాన్ని ఏంటి అని. ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసాను. ఒక పక్క వెదర్ ఎలా ఉంది, చాలా చల్లగా ఉంది. అప్పటికే లైట్గా వర్షం పడింది. చల్లగా కూల్గా ఉంది. ఇలాంటి వెదర్లో ఇలాంటి బిర్యానీ రెసిపీస్, ఏమైనా ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, నాన్ వెజ్ రెసిపీస్ కానివ్వండి, ఇలాగ చేసుకొని తింటే హాట్గా బాగుంటుంది కదా. జనరల్గా సమ్మర్లో అయితే చాలా తినలేమండి అసలు. ఇలాంటి వేడి తిన్నా కానీ ఇమీడియట్గా రియాక్షన్ అయితే చూపిస్తూ ఉంటుంది. అరగకపోవడం, డైజెస్ట్ కాకపోవడము, వేడి చేసేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. సమ్మర్లో అన్నీ కూడా బాడీకి చలవ చేసే ఫుడ్డే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఆపోజిట్ అనమాట. ఇప్పుడు వర్షాలకి, చల్లదనానికి మనం కొంచెం ఇట్లా హాట్గా వేడిగా చేసుకోవడం, అప్పటిదప్పుడు ఇట్లా నాన్ వెజ్ రెసిపీస్ ఇలాంటివి ఎక్కువగా తింటే మన బాడీకి ఇప్పుడుకి ఏం కాదు, ఇప్పుడు పర్వాలేదు. సమ్మర్లో తింటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకా అట్లా వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సీజన్ని బట్టి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, అప్పుడే కొంచెం హెల్త్ అనేది ఇంకా బాగుంటుంది అనుకుంటూ ఉంటాను నేను. ఇంకా వంట అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ కేక్, చాక్లెట్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసాను. ఏం చేశానంటే చికెన్ బిర్యానీ చెప్పాను కదా, స్టార్టింగ్లోనే వీడియో తీద్దాం అనుకున్నా. బిర్యానీ చేసింది అదంతా ఆల్రెడీ మీతోటి షేర్ చేశాను ఇంతకుముందు, అందుకే తీయలేదు. ఇంకా మిడిల్లో అయితే చూపిస్తున్నాను అనమాట. కేక్ కటింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. ఇక్కడ అది క్యాండిల్ పెడతాం కదండి, స్పార్కిల్ క్యాండిల్ లాంటిది ఉంటుంది కదా, అది అసలు ఎంతకి కూడా వెలగట్లేదు, ఫెయిల్ అయిపోయింది అనమాట. ఇంకా లాభం లేదండి, తీసేసి ఇంకా ఇంట్లో ఉన్న క్యాండిల్ తోటి ముట్టించేసాము. ఇంకా అంతే. అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ. అన్ని సిచ్యువేషన్స్లో అన్నీ మనకు అనుకూలంగా, మనకు నచ్చినట్టు అన్నీ జరగాలంటే జరగవు కదా. కొన్ని మూమెంట్స్ మనల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా. కానీ అలాంటివన్నీ కూడా ఒక మంచి వేలో కన్వర్ట్ చేసుకొని పాజిటివ్ వేలో తీసుకుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ క్యాండిల్ అయితే పక్కకి వేసేసి మళ్ళీ ఇంకా మా ఇంట్లో ఉన్నదైతే పెట్టేసి మళ్ళీ వెలిగించి మళ్ళీ కేక్ కటింగ్ చేయించాము. కేక్ కటింగ్ అయితే చేసింది మా బాబా. ఇంకా 1 by 1 చేస్తూ ఉన్నాము. ఇలా సింపుల్గానే చేసామండి. ఇంతకుముందు అయితే చాలా డెకరేషన్ హడావిడి చేసేదాన్ని అనమాట, బాగా చేసేదాన్ని. ఈ ఇయర్ డెకరేటివ్ పర్పస్ లాగా ఆన్లైన్లో మీషోలో కొన్ని చూశాను, బుక్ చేద్దాం అనుకున్నాను. బ్యాక్ డ్రాప్స్ అట్లాగా నేను కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను అనమాట. కొంచెం ఈ ఫంక్షన్, ఈ హడావిడి వల్ల ఏమైందంటే నేను ముందే అప్డేటెడ్గా లేను. నాకు డెలివరీ అయితే చాలా లేట్గా చూపిస్తుంది. బుక్ చేసుకున్న తర్వాత బర్త్డే అయిపోయినాక వస్తుంది అనమాట. సరే ఎందుకులే అని చెప్పేసి నార్మల్గానే చేసేసాను. ఎవ్రీ ఇయర్ అయితే డెకరేషన్ అంతా హడావిడి ఉండేది. ఈ ఇయర్ అయితే కొంచెం అర్లీగా ప్రిపేర్డ్గా లేవన్నమాట. సరేలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాము. మా చిన్న పాప, మా అక్షిత ఏందో గిఫ్ట్లు తీసుకొచ్చారు మా హ్యాపీకి, అవన్నీ ఇస్తూ ఉన్నారు. అందులో సగం పేపర్సే ఉన్నాయన్నమాట. ఆ పేపర్స్ అన్నీ తీసేసిన తర్వాత వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ చూస్తూ ఉంది మా పాప. ఇట్లా అయితే ఫన్నీగా, సరదాగా, జాలీగా బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. ఈ ఫ్రాకేనండి, నేను మొన్న స్టిచ్ చేశానని చెప్పాను కదా, వీడియో కూడా పెట్టాను. లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించి కొన్ని ఫొటోస్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను, ఇంతకుముందు బర్త్డే సెలబ్రేషన్స్వి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.